హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి ఈ వీడియోలో ఫాస్ట్గా అయిపోయే రెసిపీ పాలకూర పెసరపప్పు ఫ్రై ఎలా చేయాలో సింపుల్గా చూపిస్తున్నాము. పాలకూరలో వైటమిన్ ఏ, సి, కే అధికంగా ఉంటాయి కాబట్టి ఇది మన కంటికి, బోన్స్కి చాలా మంచిది. పెసరపప్పు మన ఒంటికి చలవ చేస్తుంది. దీన్ని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మన ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. దీంట్లో ఫైబర్ అండ్ ప్రోటీన్ అనేది అధికంగా ఉంటుంది కాబట్టి ఇది మన రక్తంలో షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది. సో ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ పాలకూరను 2 కట్టలు తీసుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని అలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ. వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, పెసరపప్పు ఏనండి దీనికి కావాల్సినవి. ముందుగా బాణీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి జీలకర్ర వేసాక పెసరపప్పుని వేసుకోవాలి. పెసరపప్పు అనేది కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి ఆయిల్లో. అది కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనము కట్ చేసుకొని పెట్టుకొని ఉంచుకున్న వెల్లుల్లిపాయలను వేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు వేయడం వల్ల టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇది మన వెల్లుల్లిపాయలని ప్రతి పోపులో మనం వేసుకోవడం వల్ల మన హార్ట్ కూడా చాలా మంచిది. ఇది పెసరపప్పుని కాస్త దూరగా వేగనివ్వాలి. ఇది కాస్త వేగిన తర్వాత దీంట్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకును వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా పచ్చిదనం పోయేంత వరకు, పెసరపప్పు కూడా మొత్తం ఫ్రై అయ్యేంత వరకు కదుపుతూ ఉండాలి. దీంట్లో కొద్దిగా పసుపును వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత సిమ్ మంట పెట్టుకోవాలి. ఇక్కడ దీంట్లోనే కొద్దిగా రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. మళ్ళీ అంతా ఒకసారి కలిసేలా కలుపుకున్న తర్వాత ఇక్కడ మనం కట్ చేసుకొని పెట్టుకొని ఉంచుకున్న పాలకూరను కూడా వేసుకొని పాలకూర అంతా కలిసేలా కలుపుకోవాలి. పాలకూరలో ఉప్పు అనేది కొద్దిగా ఉంటుంది కాబట్టి మనము సాల్ట్ అనేది కొద్దిగా చూసుకొని వేసుకోవాలి. ఇక్కడ మేము ఓన్లీ పచ్చిమిర్చినే యూజ్ చేసాము కారం కోసము. ఒకవేళ స్పైసీనెస్ కొద్దిగా ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు అయితే కొద్దిగా ఎండు కారాన్ని కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్. ఇలా పాలకూర అనేది ఫాస్ట్గా దగ్గరగా వచ్చేస్తుంది. అలా కాస్త దగ్గరగా వచ్చిన తర్వాత ఆ బాణీ పైన సరిపడా మూత పెట్టి దాని మీద కొద్దిగా వాటర్ పోసుకొని సిమ్ మంట పైన మొత్తం బాయిల్ చేసుకోవాలండి. ఇలా కదుపుతూ ఉండాలి, లేకపోతే అడగంటే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా కాస్త అంతా ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత పెసరపప్పు అనేది ఇంకా కొద్దిగా సాఫ్ట్గా అవ్వాలి అంటే ఇంకా కాసేపు మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. సో ఇంతేనండి, మనకి సాఫ్ట్గా అయ్యాక కర్రీ అనేది దగ్గరగా వచ్చిన తర్వాత ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పెసరపప్పు ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.